ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎంతో లోతైనది, గంభీరమైనది. ఇది క్రైస్తవ జీవితానికి ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా. ఇక్కడ పౌలు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్తున్నాడు. ఇది మనం పరిశుద్ధాత్మను వ్యతిరేకించి ఆయన మార్గంలో నడవకుండా పాప జీవితాన్ని కొనసాగించినప్పుడు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, కానీ మనం ఆయన సూచనలను నిర్లక్ష్యం చేస్తే ఆయన మనలో దుఃఖిస్తాడు. ఒక క్రైస్తవుడు అన్నీ తెలుసుకొని కూడా అసూయ, కోపం, తిరస్కారం వంటి జీవితాన్ని కొనసాగిస్తే ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. దైవ సంబంధిత మంచి పనిని చేయమని మనసులో ప్రేరేపణ కలిగినా దాన్ని చేయకుండా వదిలిపెట్టడం కూడా ఇదే తరహా. మన మాటలు, ఆలోచనలు, మన నడవడికలు ఆయనను బాధ పెట్టకూడదు. మనం విశ్వాసంలో నడవాలని, పరిశుద్ధతను పొందాలని, ప్రేమతో జీవించాలని ఆయన కోరుకుంటాడు. అలాగే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని పౌలు చెప్పాడు. ఇక్కడ ముద్ర అంటే ఒక సంతకం లాంటిది. దేవుడు మనల్ని తాను ఎంపిక చేసుకున్న ప్రజలుగా ప్రకటించడానికి మనపై పరిశుద్ధాత్మను ముద్రగా పెట్టాడు. ఇది దేవుడు మనల్ని తన వారిగా ప్రకటించినట్టు. ఒక రాజు తన ఖజానా వస్తువులపై ముద్ర వేస్తాడు. ఆ వస్తువులపై ఎవరికి హక్కు ఉండదు. అలాగే దేవుడు మనపై పరిశుద్ధాత్మతో ముద్ర వేస్తాడు. మనం ఆయనకు మాత్రమే చెందిన వారము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. ప్రియులారా, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలి అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినేడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిమి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని మా మాటలు, మా ఆలోచనలు, మా నడవడికలు నిన్ను బాధ పెట్టకూడదని, మేము విశ్వాసంలో నడవాలని, పరిశుద్ధతను పొందాలని, ప్రేమతో జీవించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మమ్ములను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశావు గనుక ఆ కుమారుని యందు మాకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది గనుక మేము పితృపారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి మా విశ్వాసమును నిరీక్షణయు నీ యందు ఉంచుకొనుటకు సహాయము దయచేయమని, నీవు నీ చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నావు గనుక
మేమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని నీయందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుటకు కృపచూపమని తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా జీవిస్తూ నిన్ను ఘనపరిచే, నిన్ను సంతోషపరిచే జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.